హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ జేఎమ్మ. ఈరోజు మనం వండబోతున్న వంట వంకాయ చామగడ్డ కర్రీ. వంట చేయడానికి కావలసిన పదార్థాలు: 2 టమాటాలు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, పోపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావలసిన గ్రేవీని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జారీలో పచ్చిమిర్చి, అల్లం ఇంకా టమాటోలని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని ఫ్రై చేసుకుందాం. ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ముక్కలు ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లో తీసి పక్కకు పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను ఫ్రై చేసుకుందాం. చామగడ్డలు లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిలో పోపు గింజలు వేసుకొని మిక్స్ చేయండి. పోపు గింజలు మిక్స్ అయిన తర్వాత కొంచెం పసుపు ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన గ్రేవీని ప్యాన్లో వేసుకొని మిక్స్ చేయండి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఇంకా ఉప్పు వేసుకొని మిక్స్ చేయండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ప్యాన్లో వేయండి. వేసి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు ముక్కలని స్లోగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 3 నుంచి 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. అంతే, మన టేస్టీ వంకాయ చామగడ్డ కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.